బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మంత్రం సౌండ్ ఫార్మ్ ఆఫ్ గాడ్. మంత్రం అంటే మీరు ఏ దేవతను ఉపాసిస్తున్నారో ఆ దేవత యొక్క శబ్ద రూపం. ఎన్ని మంత్రాలు ఉంటే అన్ని దేవతలు ఉంటారు, అన్ని దేవతా రూపాలు. నాదం ఒక్కటే, ఒక్క నాదంతో కాలక్షేపం చేయగలమా చెప్పండి. ఇక్కడ మరి బతకగలమా? అనేక రకాల శబ్దాలు ఉంటాయి, అక్షరాలు ఉంటాయి, అక్షరాలు ఉంటే మంత్రాలు ఉంటాయి, మంత్రాలు ఉంటే దేవతలు ఉంటారు. కనుకనే ఆ విజ్ఞానం సామాన్యమేం కాదు, అంత రహస్యమైనది, అంత గంభీరమైనటువంటిది సనాతన ధర్మం. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే మొట్టమొదటిగా మంత్రము దేవత యొక్క శబ్దాకారము, సౌండ్ ఫారం. యంత్రము రేఖాత్మకము అన్నాడు ఇక్కడ. రేఖాస్వరూపం, జామెట్రికల్ ప్రజెంటేషన్ ఆఫ్ ఎనర్జీ. అంటే భగవచ్ఛక్తికి ఆ యంత్ర రూపంలో చూపిస్తున్నారు ఇక్కడ. వృత్తాలు, త్రికోణాలు, చతురస్రాలు ఇవన్నీ యంత్రాలు ఉంటాయి. మీరు ఏ దేవతా యంత్రం చూసినా ప్రధానమైన బేసిక్ విషయాలు ఇవే. ఒక్కొక్క దేవత మంత్రం బట్టి యంత్ర విశేషాలు తేడాలు ఉంటూ ఉంటాయి తప్ప యంత్రం అనేది ఉంది ఇక్కడ. దాని తర్వాత విగ్రహం. ఈ మంత్ర యంత్ర శక్తి కలబోస్తే విగ్రహం అవుతుంది. మూడు నిజానికి ఒకటే, ఒకదానితో ఒకటి సాన్నిహిత్యం వహిస్తే. ఉత్తరోత్తరం బలీయం మనకు సూత్రం ఉంది. ఉత్తరోత్తరం అంటే విగ్రహం చాలా గొప్పది. ఎందుకంటే స్థూలంగా ప్రతివారు చూడగలరు కదా విగ్రహాన్ని. మాకు ఇదేం అర్థం కాలేదండి, దాన్ని బట్టి కామాక్షిని వర్ణించారు, అది ఒక్కటే బాగుందని అంటే మంచిదే. అది స్థూల రూప వర్ణన, అది చాలా అవసరమే, స్థూల రూపం. దాని తర్వాత దానికంటే సూక్ష్మం యంత్రం, దానికంటే సూక్ష్మం మంత్రం, దానికంటే సూక్ష్మం పరమాత్మ. అదంత తేలిగ్గా దొరుకుతుందా? శబ్దానికి కూడా మూలమైన వాడు కనుక అది అత్యంత సూక్ష్మం అన్నారు. దాన్ని సూక్ష్మతమం అన్నారు సూపర్లేటివ్ డిగ్రీగా. సూక్ష్మతరం మంత్రం అవుతుంది ఇక్కడ. ఇలా వెళుతూ వస్తుంది కనుక విగ్రహం స్థూలం అవుతుంది. కనుక స్థూలం విగ్రహం, సూక్ష్మతరం సూక్ష్మం, సూక్ష్మతరం సూక్ష్మము యంత్రము, సూక్ష్మతరము మంత్రము, సూక్ష్మతమము పరతత్వము. మీకు లలితా శాస్త్రంలో ఇవన్నీ ఉన్నాయి. నేను ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తాను. సిద్ధమేనా? చంపకాశోక పున్నాక సౌగంధి కలసత్క చాకురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత అష్టమి చంద్ర విభ్రా. ఇదంతా పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా సింజాణి మణి మంజీర మండిత శ్రీపదాంబుజ వరకు వర్ణించింది. శిరస్సు నుంచి పాదాల వరకు అమ్మ రూపవర్ణన. ఇది స్థూలం. ఇక్కడ తర్వాత వర్ణించిన యంత్రరూపం మనకు స్పష్టంగా మధ్యలో మహాశ్రీచక్ర మధ్యగా ఇత్యాది నామములని యంత్రానికి సంబంధించినవి. ఇక మరొక రూపం ఏమిటి అంటే శబ్దరూపం. అది శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజా కంఠాద కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కట్యదో భాగధారిణి మూల మంత్రాత్మిక. అది స్వరూపం. ఇవి కాకుండా మధ్యలో ఒక స్వరూపం ఉందండి. ఇప్పుడు గుర్తుపెట్టుకున్నారా? విగ్రహం, యంత్రం, మంత్రం, పరతత్వం. ఇది కాకుండా నీ లోపల ప్రసరిస్తున్న మహాశక్తి ఉంది ఇక్కడ. మనందరిలో ఆ చిచ్చక్తి ఎలా ప్రవహిస్తుందంటే కుండలిని అనే రూపంతో ప్రసరిస్తుంది. ఈ కుండలిని వీటన్నిటిలో మనం లీనం చేసుకోవచ్చు. విగ్రహంలో అదే ఉన్నది, యంత్రంలో అదే ఉంది, మంత్రంలో అదే ఉంది. పరతత్వం నుంచి వచ్చింది కుండలిని. ఆ కుండలినివే ప్రతి వారిలో ప్రసరిస్తుందండి. ప్రతి వారిలో సహస్రారం నుంచి మూలాధారం వరకు నిరంతరం ఫ్లో అవుతూనే ఉంటుంది. ఇది ఎలా అంటే ఒక రాగి తీగలో విద్యుత్ ఫ్లో అవుతున్నట్లుగా ప్రతి వారిలో అది ఉంటుంది. అయితే ఉన్నట్టు ఎవరికీ తెలియదు. ఆ మాట వస్తే కొంతమంది గుండె ఉన్నట్టు తెలియదు డాక్టర్ చెప్పే వరకు, అవునా లేదా? కానీ స్కానింగ్ చూపిస్తే ఆ రిపోర్ట్లో గుండె ఉంది అనుకోకూడదు. నీతో ఉన్నదాన్ని దాన్ని చూపించారని తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే ఇక్కడ గ్రహించవలసిన ప్రతివారులు ఉంది. అయితే ఎవడు సాధకుడో, ఎవడు నిత్యం భగవంతుడు కూడా తపిస్తాడో వాడు ఆ కుండల్ని జాగరణ చేసుకోగలడు, ఊర్ధ్వ దిశలోకి తీసుకువెళతాడండి. అదే సాధన లేని వాడికి ఎప్పుడు కుండలిని అధోగతిలో ఉంటుందిట. అధోగతి అంటే డౌన్వార్డ్ ఫ్లో. దానివల్ల ఏం జరుగుతుందంటే ఈ ప్రపంచమే సత్యం, ప్రపంచ సుఖాలే పరమార్థం అని దాంట్లోనే తిరుగుతూ ఉంటారు ఎంతోమంది. ఎవరో కొంతమంది యోగుల దాటి ఒక్కొక్క చక్రం దాటి వెళ్ళి బిందువైన సహస్రారం దగ్గర ఉన్నదాన్ని తెలుసుకోగలరు. అలాంటి వాళ్ళు కోట్లలో ఒకడు ఉండడం కూడా కష్టం. మనలో ఉన్నది మనం తెలుసుకోవడమే మహా కష్టం. తెలుసుకోండి. ప్రపంచ రహస్యాలు తెలియడానికి కోసం మీరు సైన్స్ సెంటర్స్ పెట్టచ్చు, అదేవిధంగా ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు, కొత్త ఇన్నోవేషన్స్ చేయొచ్చు. కానీ మనలో ఉన్న చిచ్చక్తిని గుర్తించడం సామాన్యమైన విషయం కాదు. ఎన్నో జన్మలు పొందగా ఆ జన్మల్లో చేసిన పుణ్య విశేషం వల్ల ఈ జన్మలో ఒక సద్గురువు లభించి ఆయన ద్వారా సాధన చేసిన వాడు మాత్రమే తనలో ఉన్న చిచ్చక్తిని గుర్తిస్తాడు. గుర్తించిన వాడు ఆ చిచ్చక్తి స్వరూపుడైన పరమాత్మకి నేను వేరు కాదు అని అహం బ్రహ్మాస్మిని ఐక్యమవుతాడు. అది కొన్ని కోట్ల జన్మల తర్వాత కానీ రాదండి.
ఇది ఒక్కటి గమనించగలిగితే చాలు. అంటే ఉన్నది గుర్తించడమే పెద్ద సమస్య, కొత్తదేమీ తెచ్చుకోనక్కర్లేదు. ఉన్నది చెప్పబోతే ఆక్రమిస్తూ ఉంటాయి ఏంటి నిద్రాదులు, అది బాధాకరమైన అంశం ఇక్కడ. అంటే నాకు ఇది అక్కర్లేదండి, లైఫ్ బాగానే ఉంది కదా అంటే మళ్ళీ జన్మించడానికి సిద్ధంగా ఉన్నాను కదా అని అర్థం అండి ఇక్కడ. అందుకే ఇవి చెప్పినంత మాత్రాన ఒక్కొక్కప్పుడు పెద్దలే చెప్తుంటారు, నీకు తెలిసింది కదా అందరికీ చెప్పకరానైనా అనవసరంగా నిరాశకు గురవుతామని చెప్తుంటారు ఇక్కడ. అందుకే యోగ్యులకు చూసి చెప్పాలి అంటారు. ఇంత ఉందండి చిచ్చక్తి శ్రీచక్రం అనే విషయంలో. మొత్తానికి బిందు చక్రాలు ఎన్నో ఒక్కసారి చూద్దాం. మధ్యలోది బిందు చక్రం, తర్వాత అష్టదళ పద్మం ఉంది కదా, అదొక సర్కిల్ బిందు చక్రమే కదా. ఇప్పుడు ఎన్ని బిందువులు అయ్యాయి మధ్యలో బిందువుతో కలిపితే 2. తర్వాత షోడశ దళం 3 బిందువులు అయ్యాయి. తర్వాత స్క్వేర్ కూడా బిందువే అన్నారు. పెద్దవాళ్ళకి బాగా తెలుస్తుంది ఇక్కడ. స్క్వేర్ అంటే చతురస్రం. ఏ అనంతమైన శక్తి ఉందో అదే 4 దిక్కుల్లో విస్తరించింది. మనకు తెలిసి 4 దిక్కులే కదా. కనుకనే స్క్వేర్ యొక్క ఎక్స్పాన్షనే, సర్కిల్ యొక్క ఎక్స్పాన్షనే స్క్వేర్ అంటారండి ఇక్కడ. సర్కిల్ సాగదీస్తే స్క్వేర్. ఇదేదో రహస్యమైన అంశం. చూడండి, సర్కిల్లో చుట్టూ 10 దిక్కులు ఉంటాయి, స్క్వేర్కి కూడా మీరు చూపించగలరు అవన్నీ కూడా, అష్టదిక్కులు అవన్నీ కూడాను. అందుకే సర్కిల్ సాగదీస్తే స్క్వేర్ అవుతుంది. కానీ స్క్వేర్ కూడా బిందు చక్రమే తీసుకోండి. ఇప్పుడు బిందు చక్రాలు ఎన్ని అయ్యో లెక్క కట్టండి. మధ్యలో బిందువు, అష్టదళ పద్మము, షోడశ దళ పద్మము, చతురస్రం, ఇవి బిందు చక్రాలు ఎన్ని. మధ్యలో త్రికోణాలు ఎన్ని ఆవరణలు? 5. 5 ఆవరణలో ఎన్ని త్రికోణాలు ఉంటాయి తెలుసా? 43 ఉంటాయి. ప్రతిదానికి ఒక సైన్స్ ఉందండి. ఊరికని పిచ్చి గీతలు గీసి యంత్రం అనలేదు. అందుకే పాశ్చాత్యులు మన దేశాన్ని పాలించడానికి వచ్చినప్పుడు మీరు దేనికి పనికిరాని వారు, ఒక ఆటవిక నాగరిక సంస్కృతిలోంచి వచ్చారు, జ్ఞానం అంటే మాదే, దీన్ని యూరోపియన్ సిండ్రోమ్ అంటారు. దీన్ని అంటే మానసిక జాడ్యం అది ఇక్కడ. అంటే తాము తప్ప ప్రపంచమంతా అజ్ఞానంలో ఉన్నారు, మేమే ప్రపంచానికి వెలుగునిచ్చేవాళ్ళం. అదే భ్రాంతితో ఇప్పుడు భారతీయులు కూడా ఉపాసన చేస్తుంటారు పడమరిని. కానీ కొంతమంది మాత్రం అందులో తెలివైన వాళ్ళు, ఈ సంస్కృతి మనకు అర్థం కాదయ్యా, మనకంటే చాలా అడ్వాన్స్డ్ భారతదేశం అని చెప్తున్నారు కొంతమంది తెలియని. ఎప్పటికీ భారతీయులుగా తెలియట్లేదు. అది బాధాకరమైనటువంటి అంశం అండి ఇక్కడ. అందుకే అసలు ఊరికనే పిచ్చి గీతల వాటి వల్ల సిమెట్రికల్ ప్యాటర్న్ ఉంది, అంతేకాదు వాటిల్లో ఇంత సైన్స్ ఉంది. ఎందుకు ఇలా తీర్చిదిద్దారు అనే దానికి సైన్స్ ఉంది, ఇంత పద్ధతి ఉంది. అంటే మనది ఒక రిలీజియన్ అనే కంటే స్పిరిచువల్ సైన్స్ అనే పేరు సరిగ్గా సరిపోతుంది. ఇది సైన్స్. నువ్వు సాధన చేసి అచీవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది పాశ్చాత్యులు కూడా దీని మీద పరిశోధనలు చేసి అద్భుతమైన విషయాలు తెలియజేశారు. జాన్ వుడ్రాఫ్ మొదలైనటువంటి వారు. కొంచెం సిగ్గుపడాలి మనం. వాళ్ళు తెలుసుకుని ఇంత చేస్తుంటే మనకు చెప్తే నిద్ర వచ్చే స్థితిలో ఉన్నామే, ఎప్పుడు బుద్ధి వికసిస్తుంది అనే ఒక బాధైనా కలగాలండి. కనీసం రెస్పెక్ట్ చేయగలగాలి మన సంస్కృతిని, ఎంత గొప్పదున్నదో. కనుకని ఈ రహస్యం తీసుకుని త్రికోణ రూపిణి శక్తి బిందు రూప శివస్మృత అని చెప్పారు. ఈ రహస్యం తీసుకుని మా భగవత్పాదులు వారు అంటారు, మళ్ళీ శివశక్తి సందర్శనం చేయిస్తున్నారు ఆయన. చతుర్భి శ్రీకంఠై శివయువతిభి పంచభిరపి ప్రభిన్నాభిశంభోర్నవభిరపి మూల ప్రకృతిభి త్రయశ్చత్వారింశద్వసుదళ కళాస్రత్రివలయై త్రిరేకాభిశార్థం తవ శరణకోణ పరిణతా. మొత్తం శ్రీచక్రమంతా ఒక శ్లోకంలో పెట్టేశాడు మహానుభావుడు. చతుర్భి శ్రీకంఠై, శ్రీకంఠులు అనగానే శివుడు, నీలకంఠుడు కదా, అందుకే ఆయన పేరు. 4 శివచక్రాలతోనూ శివయువతి భిప్పంచభిరపి, శివయువతి అంటే అమ్మవారు, 5 శక్తి చక్రాలతోనూ ఏర్పడింది శ్రీచక్రము అన్నారు. అంటే బిందు త్రికోణాలు అర్థమే కదా. For more videos like this, subscribe Big TV channel.